ఉద్రిక్తత నెలకొంది. దోర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల జితేంద్ర రెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో ఆ గ్రామానికి వెళ్లేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నించారు. దీంతో భూమా అఖిలప్రియని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అరెస్ట్కి ససేమిరా ఒప్పుకోనంటూ విండోస్ క్లోజ్ చేసి భూమా అఖిలప్రియ కార్ డోర్ లాక్ చేసుకున్నారు. చివరికి భాగ్యనగరానికి వెళ్లేందుకు అఖిలప్రియని అనుమతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నా మీకు జీతాలు ఎవరిస్తున్నారు? ప్రజలు కాదా? ఎమ్మెల్యేని కాపలాగానికి ఎమ్మెల్యేని చూసుకోవడానికి సరిపోయింది మీ డ్యూటీలు. ధర్నాలు చేస్తే దిగుతారు, నిరసన తెలియజేస్తే దిగుతారు. ఇంటింటికి నా ప్రోగ్రాము ఇంటింటికి తిరిగి ప్రజల్ని కలుసుకోవాలనుకున్న ప్రోగ్రామ్ కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారినారు? ఇప్పుడు నుంచి ఎమ్మెల్యే పెట్టుకునే ప్రతి ఒక్క షెడ్యూల్ నాదే. ఏ ఊరికి తిరుగుతా అదే ఊరికి నేను పోతా. ఎట్లా అడ్డుకుంటారో చూస్తాను, ఎన్ని రోజులు అడ్డుకుంటారో చూస్తాను. ఒక్క భాగ్యనగరమే అనుకుంటున్నారేమో. రేపు పొద్దున ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రతి సెకండ్ నేను ఎండబడతాను. ఆపగలుగుతారా? తట్టుకోగలుగుతారా? ఏమంటే మేము ఫ్యాక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మూతిలో ఫ్యాక్షన్. మీరు చేసేది ఫ్యాక్షనిజం కాదు. ఫ్యాక్షన్లో అంతో కొంత నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. మీరు చేసేది రౌడీయిజం, మీరు చేసేది గూండాయిజం. ఒక ఆడపిల్లని అడ్డుకోవడానికి 100 మంది పోలీసులను పంపిస్తారా? ఏం చేసినా నేను? మీ ఇళ్ళ మీదకి వచ్చినానా? మీకు గొడవకి దిగినానా? ప్రజల్ని కలుసుకోవడానికి కదా బయటకు వచ్చింది. నాకు రైట్ లేదా? నా వాళ్ళని కలుసుకోవడానికి, గ్రామస్తులను కలవడానికి నాకు రైట్ లేదా? ఎందుకు అడ్డుకుంటారా అండి పోలీసులను పెట్టుకొని? ఇప్పుడు కూడా బయట చూడండి, మీడియా మిత్రులు చూడండి, చూపించండి తర్వాత.